చెప్పండి. అది వంకాయ తోట ఉంది కదా, అవును. అదేమైందంటే ఇనీషియల్గా బొలోవామ్ ఇన్ఫెక్షన్ వచ్చి, అది బొలోవామ్ ఇన్ఫెస్టేషన్ వచ్చేసి మొత్తం తోటంతా కొలాప్స్ అయిపోయింది. ఆ, 100% కొలాప్స్ అయిన తోటలో ఏం చేసామంటే వృక్షాయుర్వేదం పుస్తకం ద్వారా ఉమ్, కొన్ని కషాయాలు గుర్తుపెట్టాను నేను. ఆ, ఓకే, ఉమ్, అవి తయారు చేసిన తర్వాత ఉమ్, విత్ ఇన్ 5 days లో పాతకాయలలో ఉన్న పురుగులన్నీ చనిపోయినాయి. ఓకే, ఉమ్, అంటే ఏం చేసిందంటే ఇది మందు కాదు యాక్చువల్. అది ఏమైందంటే అది ఆ మొక్కల మీద వేయడం వల్ల మొక్కలు తిరిగి ఫైట్ చేసుకునే కెపాసిటీ వాటికి వచ్చింది. అది. ఉమ్, అవి మొక్కలు అవే ఏం చేసిందంటే నాకు తర్వాత అర్థమైంది ప్రతి ప్లాంట్ కి డిఫెన్స్ మెకానిజం ఉంటుందని అర్థమైంది. అవును. మనిషికి ఉన్న ప్రతి జీవికి ఉంటుంది. ఆ ప్రతి డిఫెన్స్ జీవి ఏంటి, మనిషి ఒక జీవే, పంది ఒక జీవే, మొక్క ఒక జీవే. కాబట్టి మనిషి ఒక్కడే ఏంటంటే డిఫెన్స్ మెకానిజం మీద ఆధారపడట్లే. మిగతావన్నీ వాటి వాటి మూలాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అవును, ఫర్ సమ్ రీజన్ మనం వాడినటువంటి ఇది వంకాయ ఏదో ఉందోనండి, సీడ్ మార్కెట్ లో దొరికే సీడ్, అది ఏమైందంటే దానికి డిఫెన్స్ మెకానిజం లేకుండా పోయింది ఫర్ సమ్ రీజన్. అది ఉంటే మరి వాడి బామ్మర్ది బతకడు. ఎవరైనా అది మనం చెప్పలేము. కానీ నేనేం చేశానంటే నేను తయారు చేసినటువంటి ఎంజైమ్ వల్ల ఆ డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అయిపోయి అంతర్గతంగా పురుగులన్నీ చనిపోయినాయి. నేను అనుకున్నాను నేను చేసిన ఎంజైమ్ విషపూరితమేమో అని చెప్పి దాంట్లో బతుకున్న పురుగుని తీసుకెళ్లి నేను తయారు చేసిన ఆకు కషాయంలో వేశాను. ఓకే, ఆకు కషాయంలో వేస్తే అది చక్కగా స్విమ్మింగ్ చేసుకుని కంటి ఏమంటారు మన క్రూసిబుల్ గోడలెంబడే పరిగెత్తుకుని బయట పారిపోతుంది. అంటే అది అందులో ముంచినా దాని ఇట్లా తాగినా ఏం కావట్లేదు. కానీ అది ఎప్పుడైతే ఆ పత్రహరితం ద్వారా మొక్కలోకి వెళ్తుందో మొక్కే తయారు చేసుకుంటుంది. అంటే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వేదం అండ్ ఆయుర్వేదం అండి. అంతే, ఇంక మరి మాటలేదు. ఓకే, అంతకని ఇంకోట్లేనే లేదు. అది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక పురుగు మందు కంపెనీ వాళ్ళు నా ఎంబడి పడుతున్నారు అది మాకు ఇవ్వండి అని. ఓకేనా, నేనేమో దానికి ఏం లేదంటే ఫెయిల్ అయిందని చెప్పాను, అబద్ధం చెప్పాను. కానీ ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే నాకు ఇది ఈ న్యూసెన్స్లన్నీ మనకు వద్దని చెప్పి నేను స్వతహా పేటెంట్ తీసుకుందామని నేను చేస్తున్నాను. వంకాయలు 100% వద్దు, బోటెంట్ వద్దు, మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. చాలండి అంతే. అదొక అంటే ఇప్పుడు నేను మీకెందుకు ఏంటంటే వాడు పోటీకి వచ్చి ఇంకోటి చేస్తాడు. బోలెడన్ ఉన్నాయి హైడ్రోజన్ తోని. మళ్ళీ ఏంటంటే నీళ్లతో నడిచే కారు అనేసి మీరు యూట్యూబ్ లో చూస్తారు, పేటెంట్ ఉంది. మళ్ళీ ఏంటంటే దీనికి ఉంది, ఏది కలుపు ద్రావణం అని చంద్రశేఖర్ గారు తయారు చేశారు. ఏం చేస్తున్నారు, డబ్బులు లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. డబ్బులు ఉన్న వాళ్ళు అనగనొక్కేస్తారు. అదేంటంటే ప్రకృతి సహజమైనటువంటి నియమం అన్నమాట. మనకి ఇప్పుడు నేను ఏమంటే నేను నా ల్యాండ్ లో ఉన్న ఈ సొల్యూషన్ అప్లై చేసుకుంటే నాకు కాస్ట్ తగ్గినట్టు ప్రొడక్షన్ పెరిగినట్టు కదండి. అవును. సో నేను ఇంకెక్కువ బయటకు ఆలోచించదలుచుకోలేదు. అలాగని ఇంకోళ్ళకి కూడా చెప్పి చేయదలుచుకోలేదు. కానీ బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఏంటంటే ఇప్పుడు వృక్షాయుర్వేదంలో ఈ విధంగా ఉంది, దీన్ని చేస్తే కనుక ఏంటి నాకైతే రిజల్ట్ దొరికింది, నాకైతే రిజల్ట్ బయటపడింది అనేసి పెట్టేయాలి. ఒక్క మాట అండి, అంతే. ఓకే, నాకేమి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఓకే, ఇప్పుడు అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇంకొక 2 ఎకరాలు కాదు సార్, 1 ఎకరం పావు మళ్ళీ వంకాయ పెట్టాను. ఏమండి, అవును, మీకు కాల్ చేసింది ఎందుకంటే అంతకుముందు క్యాబేజ్ ఏదైతే ఫెయిల్ అయిందని అనుకున్నామో అది ఎందుకు ఫెయిల్ అయింది కూడా మనం చెప్పాలి కదండి. ఓకే, అది ఇసుక నేల ఎండల వల్ల ఫెయిల్ అయింది. ఏదైతే వేప చెట్టు కింద ఉంటుందో అవి ఆకులు మొలిచినాయి, ఒక 7-8 చెట్ల వరకు. ఓకే, అంటే చెట్టు కింద నీడలో మొలిచినాయి అవి. చెట్టు కింద నీడలో మొలిచినాయి. అంటే నీడ ఉంటుందనేసి అందరూ చెట్లను కొట్టేస్తారు, నీడలో పెరగవు ఎండ కావాలి అనేసి. కాబట్టి చెట్టు నీడ కూడా ముఖ్యమే అని తెలిసిపోయింది మనకు. చెట్టు నీడ కూడా ముఖ్యం. అది ఆకు షేడ్ నెట్ లా పనిచేస్తుందండి, ఎండల నుంచి తగ్గింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మా పని చెప్పాను, అమ్మ అది గడ్డిలో కలిసినాయి కదా, అవి బతుకుని 7 దాని చుట్టూతో గడ్డి తీసేసి వస్తే 7-8 కాయలు వచ్చినాయేమో, కానీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా క్యాబేజీ కాలీఫ్లవర్, ఓసారి చూద్దాం, లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, దాన్ని ఒక కొలికి తీసుకుని ఎందుకు ఫెయిల్ అయ్యమో తెలుసు, ఎందుకు అది ఆటోమేటిక్ గా దాన్ని ఏదో అది బతికి బయటపడింది ఒక 4-5. వాటిని బతికించి ముందుకు తీసుకెళ్ళి వీల్ సీ ఎలా ఉంటుందో, ఏమంటారు? అవును. సో ఎందుకు హోప్స్ ఎత్తేసేయాలి అని చెప్పేసి నేను దాన్ని
ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాను అనమాట. ఓకే, దానికోసం ఏం చేస్తున్నా అన్నారు? దానికోసం చుట్టూతో కలుపు, దాన్ని అది కొంచెం గడ్డిలో దాన్ని ఇగ్నోర్ చేసి పడేసాను కదా, దాని చుట్టూతో కలుపు వచ్చింది. ఓకే, అవును. ఆ కలుపు తీపిస్తున్నాను ఒక 7-8 చెట్లకి. ఓకే ఓకే, 7-8 మొక్కలకి. 7-8 మొక్కలకి నేనేం చేస్తానంటే దాన్ని ఇప్పుడు దీక్షణంగా కొంచెం ఫోకస్ పెట్టి దాన్ని బాగు చేయించే దిశగా నేను వర్క్ చేస్తాను. ఓకే, కలుపు కొట్టేసింది అక్కడే వేసేసి మట్టిలో కలిసిపోయేటట్టు చేయండి. చూద్దామండి, అదే విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఏంటంటే ఆ మట్టిలో కలిసినప్పుడు ఇప్పుడు గరిక కషాయం అని కాదర్వల్లి గారు చెప్పారు. మీ దగ్గర అదే గరిక ఉంది అనుకుందాము, లేకపోతే పునర్నవ ఉందనుకుందాము. పునర్నవ ఏంటి పొడి కానీ కషాయం కానీ కావాలనేసి 500 రూపాయలు 100 ml పెట్టి కొనుక్కుంటారు. అదే ఆ పునర్నవని ఆ కషాయము ఏదైతే ఉందో అదేంటంటే ఎక్కడి నుంచి వచ్చింది కషాయము? నీళ్ళలో కలిస్తేనే కదా కషాయం వచ్చింది. ఈ ఆకులు ఏంటంటే వర్షపు నీళ్ళకి వెళ్తూ ఉంటే అవి ఆ మొక్క పీల్చుకుంటుంది. మురిగిపోయినాయి కులిపోయిన దాని రసము మొక్క పీల్చుకుంటుంది. అది టమాటా మొక్క కానివ్వండి, లేకపోతే క్యాబేజీ కానివ్వండి, లేకపోతే క్యాలీఫ్లవర్ కానివ్వండి. పీల్చుకున్నప్పుడు దాని ఏంటి లక్షణాలు దీంట్లో వచ్చాయి. అది మనం తిన్నాము. అంటే ఆ పునర్నవ కషాయము ఏంటి మనం 500 రూపాయలు కొనుక్కోకుండానే మనం ఇక్కడ తాగాం ఈ క్యాబేజీలోంచి. దాని టేస్ట్ వేరే ఉంటుంది. మీరు చెరుకు రసం పోసి చేస్తే ఒక విధంగా ఉంటుంది, కాకరకాయ రసం పోసి చేస్తే ఇంకో విధంగా ఉంటుంది. అదే విధంగా ఇవే అన్నమాట. అట్లా అయిపోయిందా? మీరు అన్న మాటకి ఇంకొక సభాగంగా మాట చెప్తాను, వెరీ ఫన్నీ, ఎవరికి చెప్పకండి. వంకాయ తోట ఈ కషాయం చేసి బాగు చేసిన తర్వాత దాంట్లో పునర్జీవనం వచ్చి మంచి పొడుగ్గా వచ్చాక ఎవడో పనోడు తిన్నాడు. పనోడు తినగానే వాడికి ఎప్పుడు లేదట, ఆ రోజు రాత్రి లేవగానే గట్టిగా లేచి కూర్చుందట కాళ్ళ మధ్యలో. ఆ ఎద ఊరుకోక ఊర్లో చాటేశాడు, మా సార్ ఏదో కషాయం చేసి వంకాయ తోటగా వేసాడు, వంకాయలు మంచి నిగనిగలాడుతున్నాయి, అది తింటే ఇలాగ అయింది, అది మందు వేసిన కాయలు, అవి కూడా మనలాగా పెద్ద పెద్దగా ఉంటాయి, ఇది అని చెప్పేసరికి దొంగన ఒక 6 మంది వచ్చారు ఉదయాన్నే. వాడికి పడిపోయింది కాబట్టి ఏరు సార్ ఒక వంకాయలు సార్ ఏదో మందు ఔషధం వంకాయలు అన్నాడు. ఔషధం వంకాయలట, ఔషధం వంకాయలు అంటే నేను అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను. అదే తీసుకెళ్ళిన తర్వాత అలా నమ్మకం ఏంటో తెలీదు, వెళ్ళిన 6 మందికి కూడా రిజల్ట్ వచ్చింది. అరే నాకెలా ఉంది అయిపోగా ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా కానీ ఊర్లో ఆడవాళ్ళంతా ఒకలా చూస్తున్నారు, ఊర్లో మగాళ్ళందరూ సార్ వంకాయలు ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు. నేనన్నా ఒక హాస్టల్ వాళ్ళకి మాట్లాడాను, అయ్యా వాళ్ళకి ఒక సంచి ఇవ్వాలి, 13 kg సంచి, మీరేంటారు నేను నాయంబడి పడుతున్నారు ఇలాగా అంటే, సార్ ఏదో నువ్వు చేస్తావు సార్, నాకు తెలుసు సార్, నువ్వు మంచివాడు సార్. పోనీ వాళ్ళకి ఏదో వాళ్ళు అంటున్నారని చెప్పి నేను ఎవరికి చెప్పబెట్టుకొని నేను వెళ్ళి ఒక 1/2 kg నేను వండుకుని చూస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ తెలియదు కానీ బట్ ద రిజల్ట్ ఈస్ దేర్. అదే శర్మ గారు, బట్ ద రిజల్ట్ ఈస్ దేర్. నాకు కూడా అనిపించేసరికి అనుకున్నావా? ఎస్ అనుకున్నాను. ఎస్ అనుకోగా ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏం చెప్పాలో తెలియక ఈయనకి ఎవరికి ఇచ్చాను, మా గురుగారు ఉన్నారులేండి, వారితో మస్ట్లేండి, గురుగారు ఇలా చేశానంటే, అరే నువ్వు మనుషులకి ఇచ్చేది చెట్లకి ఎత్తే అది చెట్లలోకి వెళ్ళిన తర్వాత అది ఊరుకుంటుందా, దాని పని అది చేసుకుంటుంది. అది నువ్వు వంకాయ ఇమీడియట్ గా పెరిగేది, ఇమీడియట్ గా ఫ్లవరింగ్ అన్ని ఉంటది కదండి దానికి. మామూలుగా వస్తాయి, ఇది వెళ్ళేసరికి ఏ వయాగ్రా వంకాయ పేరు పెట్టచ్చు అనుకున్నా నేను. వాయు వంకాయ -V అని పెట్టచ్చు, వాయు వంకాయ. సో బాటమ్ లైన్ ఏంటంటే మీరు అన్నట్టండి, మనం ఆయుర్వేదంలో అందుకే దిస్ నథింగ్ కాల్డ్ as ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఇట్స్ కాల్డ్ వేదిక్ వెజిటేబుల్స్ అని పెట్టాలి పేరు. అదే మరి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకా అప్పుడు ఆయుర్వేదం పట్టించుకుని ఇప్పుడు మీరు ఏంటంటే ఊరికే మనగాడైపోయారు. మరి బ్యాడ్ నేమో తెలియదు, గుడ్ నేమో తెలియదు అండి. కొందరు వచ్చి ఆ విత్తనాలు ఉంటాయా అని అడుగుతున్నారు. అది
అదేం విత్తనాలు రానండి, అదే ప్యాకెట్ ఒక అంగడిలో దొరుకుతుంది కొనుక్కోని అంటున్నాను. లేదు ఏ విత్తనాలు కావాలట. అది ఇది ఎలా అనిపించింది అయితే జంపలగడ పంప సినిమాలో ఆడేదో వేస్తే మొత్తం ఊరంతా ఆడ మగ మగ ఆడగా మారిపోయారంటారు కదండి. అది ఇది కూడా అదే అనిపించింది. జంబలగడ పంపక వంకాయలు అన్నట్టు వాయు వంకాయ. అది కాదు, జోక్స్ చూడండి మా ఎక్కడ స్టార్ట్ అయిందో. ఆడవాడుకు లేచి కూర్చుంటే ఆడవాళ్ళు ఇంకో 5 మంది చెప్తే 5 మంది చేస్తే ఆ ఎఫెక్ట్ ఆడపడి ఆ ఎఫెక్ట్ నా వరకు రావడం ఏంటి? కంటిన్యూ అయ్యారు, చాలా డేంజర్. రేపు శర్మ గారు కూడా మీరు కూడా అయిందన్నారు అనుకోండి, కర్మ ఇంకా మొత్తం ప్రపంచం అంతా కాదర్లే నిజమైపోద్ది. అక్కడ అప్పుడు ఒక్కడే అర్థం సార్, మీరు ఇందాక అన్నారు కదండి ఆ పునర్నవ రసాలన్నీ వెళ్తాయండి. ఇప్పుడు చెట్లు మనుషులు వేరు కాదండి, ఏది వేరు కాదు, ఏది వేరు కాదు. జీవం అంతా ఒకటే, జీవకోటి అంతా ఒకటే సూత్రం. వాటికి మందులు కావాలి, వాటికి ఆరోగ్యం కావాలి, వాటిని కూడా రోగనిరోధక శక్తి ఉండాలి, మనుషులకి ఉండాలి. కానీ ఒకటి, మనం వాటిని సేవించే వ్యక్తులుగా వాటి తత్వగుణాలే మనకు వస్తాయన్న సంగతి అప్పుడు నాకు అర్థమైందండి. అంతే మరి, మీకు మొదటి నుంచి చెప్తుంటే మీరు చెవులు ఎక్కడో పెట్టారు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో చూడండి, నా వంకాయలు చూస్తే కంగుమ అంటున్నాయండి. చూసా, దీంట్లో పెట్టారు కదా, కంగుమ అంటున్నాయి. అందులో మరి ఇంకోటి ఏంటంటే, నిజంగా చెప్తున్నానండి భూతెలు సాక్షిగా, చాలా మంది అడిగారు మీరు ఏదో మంచి వంకాయలు పెట్టారండి. లేదండి, నేను స్వతహాగా నాకు పంపించండి వంకాయలు, వీక్ పంపిస్తాను. కానీ అంటే ఒకటి సార్, ఏం లేదు, సీక్రెట్ సార్ మన చేతుల్లోనే ఉందండి. అదే కొంచెం అబ్జర్వేషన్ చేసుకోవాలా మనం. ఏంటంటే కొంచెం అవసరాలు రీత్యా, డబ్బు రీత్యా, ఈ రీత్యా, ఆ రీత్యా పరిగెత్తుకుని మనం అలిసి ఆయాసపడి పడిపోతున్నాం. కానీ అదే లైఫ్ ఒక లయబిలిటీ అయిపోయింది. లైఫ్ హ్యాస్ టు బి సెలబ్రేషన్. అది లైఫ్ ఒక లయబిలిటీ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ బతకడమే ఒక లయబిలిటీ అయిపోయింది. బతికితే ఎలాగా, తిండి ఎలాగా, ఇది ఎలాగా, అది ఎలాగా అని అయిపోయింది కానండి. అదే సో ఇదే అండి ఈ మధ్య జరిగిన ఇంకొక చిత్ర విన్యాసం. ఇప్పుడు అదే కషాయం తీసుకొచ్చి నేను చెప్పను కానీ మూలికలు, ఎందుకంటే అది కొంచెం సీక్రెట్ గా ఉంచుదామని చూస్తున్నాను. మన ఇందులో ప్రయోగిస్తాను. ఏది అంటారు, మన బీరకాయలు. ఎందుకంటే సార్ మాట చెప్తానండి, రేపు మనం ఏమో ఫ్యూచర్ గాడ్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. రేపు మనం రెస్టారెంట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆడికి వచ్చే పిల్ల పాప పెద్దలందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా నవ్వుకునే వాళ్ళ ఇల్నెస్ అని కాదు, మన కూరగాయలు తినాలి, తిని ఆరోగ్యంగా ఉండాలి. మాట చెప్తానండి, మన కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉన్నారు. ఇది ఎవరికి వినిపిస్తున్నానంటే మా కలెక్టర్ కి వినిపిస్తా. ఇది కన్వర్సేషన్ చచ్చిపోవాలి లోపల. అదేనండి. సో బట్ డెఫినెట్లీ సార్ ఇది, ఎందుకంటే మనం చెప్తున్నాం కదండి భూతెల్లి, ఎందుకంటే అబద్ధం అనేది మనకు మోసంగా బతకూడదు, తలంచి బతకూడదు, ప్రసక్తి మీద తలెత్తుకుని బతకాలనే ఈ మట్టిలోకి వచ్చాం. మట్టిలోకి వచ్చిన కానీ ఇప్పుడు తలెత్తుకుని కాదు కాలర్ ఎగరేసి బతుకుతున్నావు, తలెత్తి కాలర్ ఎగరేసి బతుకుతున్నావు. అదే ఈ వేదిక కషాయంతోని ఈజ్ రియల్ సార్, అది దట్ ఈస్ రియల్ అండి. ఇంకోటి ఏమనిపించిందో, వృక్షాయుర్వేదం కూడా ఇంకా డెప్త్ గా చదువుకుందాం, ఎవరిని గురువులు అంటే నేర్చుకుందాం అని ఉంది నాకు. ఎందుకంటే పద్దాక ఇదే జీవామృతం అని కాదు, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి సార్ వ్యవస్థ మొత్తం. నేను మొదటి నుంచి ఏం చెప్పాను, ఆటవిక వ్యవసాయము అన్నాను. అంటే ఏన్షియంట్ అని కాదు, ఏన్షియంట్ అంటే ఏంటి, మనకు ఏంటి సైన్స్ అండ్ సోషల్ చెప్పింది ఆదిమ మానవులు అన్నారు. వాళ్ళు ఎక్కడ బతికారు, అడవుల్లో బతికారు. అదేనండి. ఆ అడవుల్లో ఏ విధంగా అయితే పెరిగాయో ఆ విధంగా పెరిగితే దేనికి లోటు ఉండదు. మీరు ఇప్పుడు సార్ ఆటవిక విధానం అనుకోండి, లైఫ్ ఇస్ సెలబ్రేషన్ అండి. అది అంతే. అగైన్ సింపుల్ సార్, నథింగ్. లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్, ఇస్ బ్లెస్సింగ్, ఇట్ ఇస్ మెంట్ టు బి సెలబ్రేటెడ్. ఏదన్నా ఏది లేకున్నా కానీ
ఇంకోటి ఏంటంటే ఈ వంకాయ మహిమ తెలియదు. ఈవెన్ నాకు కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ హ్యాపీగా ఉన్నాను సార్. వెరీ అవునా? హ్యాపీ. అది ఎందుకంటే కావాల్సింది అంతకన్నా ఇంకోటి ఉంటుందా? ఉమ్, అది ఇంకోటి ఏమంటే సార్, అది మనకి ఆ హ్యాపీనెస్ అనేది ఏదో నేను హ్యాపీ ఉన్నానని వర్డ్లోని టెక్స్ట్లోని కాదండి. మాట అనేది హృదయంలోంచి వస్తుంది అన్న సంగతి నాకు తెలిసిన తర్వాత దట్ హ్యాస్ అబ్సల్యూట్ క్లారిటీ. నాలుక మీద నుంచి వచ్చేది మాట కాదు, గుండెల్లోంచి వస్తుంది. అది అప్పుడే కరెక్ట్ అయినటువంటి మీనింగ్ అనేది ఉంటుంది. అట్లా వెరీ నైస్ అండి. ఐ థింక్ దట్ వాజ్ వన్ డిస్కవరీ. సో అంటే బాటమ్ లైన్ ఏమైందంటే సార్, వాట్ టు డూ, కింద పడి కొట్టుకోనా పైన దూకేనా? అది కాదు, ఇంకోటి ఏమంటే అదేదో దానివల్ల అది అయిపోయింది ఇది అని కాదు. పాయింట్ ఏంటంటే ఒకటి అంగస్తంభన, నెక్స్ట్ సెక్షువల్ స్టిమ్యులేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ వచ్చింది అంటే దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఓన్లీ వెన్ పర్సన్ ఈస్ హెల్తీ అండి. ఇప్పుడు బాటమ్ లైన్ ఏంటంటే మనిషికి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో, ఒక ఆరోగ్య స్థితికి వస్తాడో, అప్పుడు అది వర్క్ అవుతుంది. అన్హెల్తీ పర్సన్ కి అంగస్తంభన ఉండదు సార్ నాకు తెలిసి. అంతే ఇప్పుడు అంతేకాదు, మానసికంగా టైర్డ్ అయిపోయి ఇంకో ఏంటి శారీరకంగా టైర్డ్ అయిపోయితే పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి చెయ్యని, దెర్ ఈజ్ నథింగ్, అందుకే పడిపోయి పడుకుంటాడు. అంతేనండి. అది 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 యాక్చువల్లీ అది దట్స్ నాట్ గుడ్ ఫర్ ద సోషల్ వెల్ బీయింగ్ సార్, ఎవరైనా కానీ. ఇంకోటి ఏంటంటే ఇట్స్ నాట్ దట్ మనం సెక్స్ ని ప్రమోట్ చేస్తున్నామా ఇదని కాదు, మనం ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తున్నాం అంతే. మనము చూసేది ఆరోగ్యం. అవును, అంతే. నేను మొన్న ఒక రాజేంద్ర అనే ఒక అబ్బాయికి చెప్పాను, ఈ వేపక చెట్లు పెంచి ఎందుకు కొట్టుకుంటాం మనము, ఏంటి మనం కొట్టేస్తాం మధ్య, ఏంటి ప్రతి సంవత్సరం ఎండాకాలం కొట్టేస్తాము, ఎందుకు కొట్టేస్తాము, ఈ కానుగ చెట్లు ఎందుకు ఉంటాయి, జిల్లేడు చెట్లు ఎందుకు ఉంటాయి, మళ్ళీ ఇంకా ఏమున్నాయి, ఉమ్మెత్తి ఎందుకు ఉంటుంది, వావిలాకు ఎందుకు ఉంటుంది, అవన్నీ మనకు చెరువు దగ్గర ఎందుకు ఉంటాయి, ఎందుకు అనేసి మొత్తం చెప్పాను. అదే మన ఏంటి దశపత్ర కషాయములో ఉన్నటువంటి ఆకులన్నీ ఎందుకు ఉన్నాయి, ఎందుకు వేసాము, వాటి నుంచి ఏమైతుంది, అది న్యాచురల్ గా చెప్పకనే చెప్పారు. ఆయుర్వేదం అనేది అదొక వేదం అండి, అదొక వేదం. వేదిక ఆయువు వేదము. అది ఇంకోటి ఏంటి, వేదం అనేది ఒక మనిషి ఊహంలోంచి రాలేదు. అది మనుషుల దైవత్వం పొందిన మనుషులకి దైవ జ్ఞానంగా వచ్చింది అంతే. ఒక లైబ్రరీలో మెగ్రాహిల్ పబ్లికేషన్ కాదు వేదం అంటే. అదే మరి ఇట్స్ అనుభవం అది. అదే ఇది ఏంటంటే దిస్ నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ డైరెక్ట్ గా జ్ఞానవంతులైన మనుషులకి అది ప్రసాదించినటువంటి వరం అండి. ఇప్పుడు నేను ఏ పుస్తకాలు చదవాలి కానీ కషాయం తయారు చేస్తాను అంటే తయారు చేసి దీని మీద పని చేస్తాను ఆలోచన రావడమే అది కాదు. నువ్వు ఏంటంటే ఊరికే ఏంటి వంకాయ మొక్కలు ఉన్నాయి వాటికి ఇది కొడితే ఏంటి ఆ పురుగు చనిపోతుంది అనుకుని కొట్టావు అంతే. అది వేరే ఎట్నుంచో రిజల్ట్ వచ్చింది, వేరే రిజల్ట్ వచ్చేసింది అంతే. ఆ పురుగు పోయింది, ఇది జరిగింది, ఈ పురుగులు హెల్త్ వాళ్ళ హెల్తీగా కూడా ఉన్నారు మనుషులు. చెప్తున్నాను అది కాదు. ఆనందాన్ని మించినటువంటి ఆరోగ్యం ఎక్కడుంది, ఆరోగ్యాన్ని మించినటువంటి ధనం ఎక్కడుంది? అంతేనండి. ఆనందంగా ఉంటే ఎంత ధనం ఉంటుంది? అదేనండి. ఇప్పుడు బాటమ్ లైన్ ఏమంటే కిరణ్ వంకాయని పుచ్చు లేకుండా పురుగు లేకుండా పురుగు మందు కొనకుండా తాను తయారు చేసుకున్న మందుతోని పండించుకోగలుగుతాడు సింపుల్ గా. అది అండి బాటమ్ లైన్. వంకాయ ఏంటి మిగతా అన్ని పండిస్తాడు. అది అయిపోయిన తర్వాత చిక్కుడులో ట్రై చేశాను. మీకు కాయలే చూపించాను, రిజల్ట్స్ చూపించలేదు. చిక్కుడులో ఉండేటువంటి పచ్చ పురుగు కూడా గిలగిలా కొట్టుకుని మూల పడిపోయింది అందులో. అదే ఏంటంటే వీటన్నిటికీ నేను ఒకటే చెప్పాను, మొదటి నుంచి చెప్తున్నాను నేను. రేడియేషన్ సైన్స్. ఈ దశపత్ర కషాయం కొడితే అదేదో చేస్తుంది కాదు, అది పురుగును రానివ్వదు అని కాదు, అది లక్ష్మణ రేఖ అని కాదు. ఏం జరుగుతోంది అక్కడ? వాటి నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ కి ఆ పురుగు తట్టుకోలేదు.
కాబట్టి రేడియేషన్ అన్నంత నాలెడ్జ్ నాకు లేకపోయింది సార్ అది. నువ్వు చేసావు కానీ నువ్వు గమనించలేదు. అదేనండి. ఏది, నువ్వు లైట్ ఒకటి తయారు చేసావు. అవునండి. ఆ లైట్ తయారు చేసింది రేడియేషనే. నువ్వు ఏదైనా తీసుకో, ఏంటి కెమిస్ట్రీ అంటారు, ఏంటి ఆయనకి ఈయనకి కెమిస్ట్రీ బాగుంది, ఆయనకి ఆవిడకి కెమిస్ట్రీ బాగుంది అంటారు. అదేంటి, దట్ ఈస్ జస్ట్ ఏంటి, దాని అప్పర్ లెవెల్ ఆఫ్ సైన్స్ ఏంటి, రేడియేషన్ సైన్స్. రేడియేషన్ సైన్స్ లోనే ఏంటి ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. అదేనండి. అంతే, అంతకని ఇంకోటి లేదు. నీకు పిల్లాడు మగపిల్లాడా ఆడపిల్లాడా అనేది చెప్పేది రేడియేషన్ కాకపోతే నీకు ఇంకొకటే. అంతేలేండి. యూవీఆర్ ఇంకొకటి తీసుకున్నావంటే రేడియేషన్ అది. ఆ రేడియేషన్స్ అనేవే, రేడియేషన్ అనేది ది టాప్ మోస్ట్ టెక్నాలజీ అన్నమాట. అదేలేండి. అంతే. అదే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అంటే నేను ఒకటండి, ఇప్పుడు నేను 2019 నుంచి పోరాడుతున్నాను ఇందులోకి ఎంటర్ అయ్యి. ఇప్పుడు 2025 6 or 7 years అనుకున్నాను. 2018 నుంచి చేస్తున్నాను, 7 years పట్టిందండి. నాకు 7 years తెలిసిందండి వాట్ ఈజ్ వాట్ అని కొంచెం అడుగుపెట్టాను. ఇంద్రధనస్సులోని రంగులు నీకు ఇప్పుడు కనబడ్డాయి. అది కూడా ఏంటంటే ఇది ఇది అందరూ అంటారు 7 years ఫెయిల్ అయ్యాను, వేస్ట్ చేశాను అన్నారు. కానండి మనం మొదటి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చదువుకుంటాం మాట. అది అవన్నీ పక్కన పెడితే నువ్వు వినలేదు అంతే. విన్నా సరేలేండి, వినలేదు నేను మాట వినలేదు వినలేదు మీరు అన్న మాట కరెక్టే. నేను ఇప్పుడు వినలేదు, నేను ఎవరి మాట వినలేదు. అదే అది విన్నందువల్ల ఏం వినుంటే ఏమి ఇంకెంత ఉండేదో, వినకపోవడం వల్ల ఏం నేర్చుకున్నామో తెలియదు. రెండు లెర్నింగేనండి అంతే. మొత్తానికి అది నేర్చుకోక తప్పదు. అంతే, విన్నా నేర్చుకోవడమే, వినకపోయినా నేర్చుకోవడమే. ఏదో అంటారు చూసారా, ఒక మాట ఉన్నదండి, ఇతరులు చేస్తే వ్యభిచారం, తాను చేస్తే శృంగారం అంటారు చూసారా. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇదేదో వ్యభిచార భాషలా ఉందా, ఆయన చెప్తాడు మనం వినాలా అని. నేను చేస్తే అది చూడండి కళాత్మక శృంగారం అన్నట్టు ఉంటది. అంతేనండి. ఈగో సార్, ఈగో అంతే. భయం, ఈగో అండ్ భయం. ఈగో అండ్ ఈగో అంటే ఒకటండి. ఇప్పుడు మీరు చెప్పారు మళ్ళీ కాదు, నువ్వేంటి అంటే నువ్వు ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు అప్పుడు. ఇప్పుడు కూడానండి, ఇప్పటికి కూడా చితికిపోయే ఉన్నావు. కానీ ఏంటంటే నువ్వు ఇప్పుడు ఏంటి, మానసిక ఆర్థిక పరిస్థితి నీది బాగుపడింది. ఇప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. అదేనండి. అది ఇంకొక మాట నేను అర్థం చేసుకుంటున్నా, కానీ ఏం చేయగలను, నేనేమో దూరంగా ఉన్నా. ఒక మాట గురుగారు, ఏమంటే ఒకప్పుడు ఎలా ఉండిందంటే అడవిలో ఉండి భయంగా ఉండేది. ఇప్పుడు నేనేమైందంటే నేను నా విల్లు నేను తయారు చేసుకుని, నా బాణం నేను తయారు చేసుకుని, నా ప్రాక్టీస్ నేను చేసుకుని, నా హంటింగ్ నేను చేసుకుని, అది నా సత్యం బతకడం నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రకృతి అనేది ఇది చాలా, పంచభూతాలు చాలా రియల్ అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దట్ ఈస్ అవర్ వావ్. పంచభూతాలు అనేది చాలా రియల్ అండి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న బర్డ్ ఉంటుంది, చెంబరబోత్ అని ఇక్కడ అని వాడికి ఉత్త పేరు పెట్టినారు వెంకటయ్య అని. ఆడొక్కడితో మాట్లాడడం చేశాను. నేను పొలంలోకి ఎప్పుడు వచ్చినా ఆడు నా ఎంబడ ఎగురుకుంటూ వస్తాడు, లేదా నా చుట్టూతో ఉంటాడు, నా ట్రాక్టర్ చుట్టూతూనే ఉంటాడు ఆడు. ఓకే, వాడితో కమ్యూనికేషన్ పెంచాక వాడు 150 చెంబరబోతులు తీసుకొచ్చాడు. అంటే చూడండి, అదే అవి ఒక మాట సార్, ఒక స్మాల్ బర్డ్ కెన్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది ఇకాలజీ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. ఏమండి కాదు? ఒక చిన్న పిల్లని తీసుకొస్తుంది సార్, ఆ ఏరియాలో ఎలకలు లేకుండా చేస్తుంది. ఆ ఏరియాలో ఎలకలు లేకపోయేసరికి ఆ ఏరియాలో పాములు లేకుండా అవుతుంది. అదే వాటి ఏరియాకి అవి వెళ్ళిపోతాయి. వాటి సింపుల్ చేంజ్ సార్, మాట చెప్తాను, సింపుల్ చేంజ్. ఒక బర్డ్ చెంబురుపోతున్నదంటే అది రోజుకి కనీసం 1 kg పురుగులు అది తింటది, కనీసం 1/2 kg ఆహారం తింటది. అంతే కదా. 1 kg అది నాన్ వెజిటేరియన్, అది ఎంత పురుగులనే తింటది, అది కూడా పెద్ద పురుగులనే తింటది. అంటే ఎంత పెస్టిసైడ్ నాకు సేవ్ అయినట్టు మాట కాదండి.
ఎంత పెస్టిసైడ్ అనేది పక్కన పెడితే ఎంత మెంటల్ టెన్షన్ తప్పింది, ఎంత లేబర్ తగ్గింది, అది అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ ఆ బోర్డు వచ్చిన తర్వాత దాని ప్రెజెన్స్ అనుకొని ఇంకా కొన్ని జీవకోట్లు ఉంటాయండి డిపెండ్ అయితే మాట. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్ అపాన్ అదర్స్. ఇంకోటి సార్ మాట సింపుల్ థింగ్ సార్, మనుషుల ఇంటికే కదండి చీమలు కూడా వస్తాయి, మనుషులు లేని ఇంటికి చీమలు వస్తాయి? రావు. ఎందుకు వస్తాయి? కాదు, మనం వెళ్ళి వాటి స్థావరంలో మనం ఉన్నాం, అంతే అంతే. మనం కూడా సంచార జీవులమే, అంతేలేండి. మనం వెళ్ళి వాటి ప్లేస్ లో ఉండి అవి మన దగ్గరికి వస్తున్నాయి అంటున్నాం. అవి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి? వాటికి కావాల్సింది ఉన్నప్పుడే వస్తున్నాయి. బెల్లం ఉంటేనే చీమలు వస్తున్నాయి, అవునా? అదే బెల్లం లేదనుకో నీ దగ్గరికి ఎందుకు వస్తాయి? నేను ఒక్క చెట్టుని తీయలేదండి పొలంలోకి వచ్చిన తర్వాత. మహా అయితే ఇంకా ఎక్కువ దురాఘాతం ఏంటంటే ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు తలకి గట్ర తగలకుండా ఉండేది, అటు కింద కొమ్మలు తీస్తాను, పై కొమ్మలు అట్టే ఉంచి. ఎస్, అంతే. అంతకన్నా ఇంకెవ్వరు ఏమీ చెయ్యరు. ఇంకోటి అండి, వీ క్యాన్ టేక్ ఇట్ ఆన్ రికార్డ్, చెట్లు ఉండడం వల్ల పంట రాదనేది అంత బూత్ ఇంకోటి లేదండి. నేను ఎప్పుడు చెప్పాగా, చెట్లు ఉండడం వల్ల పంట తగ్గిపోతుంది అని అనుకునే అంత బూత్ ఇంకోటి లేదు. ఒకటి ఏంటంటే మొత్తం గుబురైపోయి మొత్తం చీకటి అయిపోయింది అనుకోండి, అడవి మాదిరి. అఫ్ కోర్స్ దాని కింద నేను గులాబీ మొక్కలు పెంచుకుంటాను అంటే సన్లైట్ తగలకపోతే అది పెరగదు కొన్ని ప్లాంట్స్. కాదు, నువ్వు ఏంటి అంటే ఒక క్రమశిక్షణలో ఉన్నావు. క్రమశిక్షణలో నేనేం చెప్పాను నీకు? ఈ బెండకాయ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పెరగాల్సింది నార్త్ ఈస్ట్ లో పెరగాలి అన్నాను. ఎందుకు? అటువైపు నుంచి నీకు ఏంటి నార్త్ ఈస్ట్ వెస్ట్ వైపు ఉండాలి అని చెప్పాను. ఎందుకు? వెస్ట్ వైపు మనకు సూర్యుడు అస్తమించేటప్పుడు అటు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి, అప్పటికి భూమి వేడి ఎక్కువ ఉంటుంది, ఇటు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఏంటి మొక్కల మీద నీడ పడేటట్టు చేస్తాయి. నీడ పడితే ఇవి చల్లగా ఉంటాయి. చల్లగా ఉండు నాయనా అని ఆశీర్వదిస్తాం మనం. ఆశీర్వాదం అదే అన్నమాట. అప్పుడే అవి ఏంటి హాయిగా ఉంటాయి. ఈ చెట్లన్నీ నార్త్ డైరెక్షన్ లో ఉండాలి అందరికీ. నార్త్ డైరెక్షన్ కాదు, పడమల డైరెక్షన్ లో ఉండాలి. వెస్ట్ అండ్ ఏంటి ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి చెట్లు ఉండాలి. అవునండి. ఆ చెట్టు నీడలో ఏది పెరగాలి, చెట్టు నీడ పడని చోట ఏది పెరగాలి అనేది ఉంటుంది. నాకేదో చిన్న కమతం ఉంది, నాకు దాంట్లో పెరగదు అనేసి అంటే పక్కవాడి మీద నువ్వు ఆధారపడు, అంతే. నువ్వు చెట్టు మీద ఎట్లా అయితే ఆధారపడ్డావో పక్కవాడి మీద కూడా అంతే ఆధారపడు అనేది అక్కడ అర్థం. అవునండి. అంతే. ఏంటి పల్లీల కోసం ఓ దగ్గర, మళ్ళీ మనం జీలకర్ర కోసం ఓ దగ్గర, ఆవాల కోసం ఓ దగ్గర ఆధారపడుతున్నట్టు అవి అంతే. అదేనండి. సో ఇది సార్ బేసిక్ గా వృక్షాయుర్వేదం అనేది రియల్. సో మిమ్మల్ని కన్సల్ట్ చేసిందంటే వృక్షాయుర్వేదం ఎక్స్పర్ట్స్ కానీ వాటి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఇంకా కావాలంటే ఎక్కడ దొరుకుద్ది అని అడుగుదాం ఫోన్ చేసి. పుస్తకం ఉంది తప్ప ఎవరూ లేరు. పుస్తకాలు ఎక్కడ ఉంటాయండి వృక్షాయుర్వేదాలు? మనకి దొరుకుతూనే ఉంది, లేకపోతే పీడిఎఫ్ ఉంది. మీది మన వద్ద ఉందా? మీ వద్ద ఉందా? ఉంది. ఉంటే మాకు పంపగలరు? పంపిస్తా. ఓకే. సో చెప్పాలి అర్థం కావట్లేదు. వయసులో పెద్దవారు గురువు లాంటి వారు మీ దగ్గర చెప్పదు. బట్ ఈ జరిగిన ఫినామినా మాత్రం చాలా అంతా మన మంచిగా. అంతే కదండి. అంతే, అంతకని ఇంకోటి లేదు. మనము ప్రతి ఒక్కటి మనం మాట్లాడుతున్నది, మన భాష, మనం మనం చెప్పుకునేది ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము సృష్టించుకున్నవే. అంతే, అంతకని ఇంకొకటి లేనే లేదు. అదేనండి. అంతే. ఇంకొక మాట అడుగుదాను ఫోన్ చేశాను మర్చిపోకుండా. మొన్న మీరు మాకు ఇది పంపించారు బీరెత్తులు. అవును. వాటికి కట్టెలు వేయాల్సిన అవసరం ఉందండి? తను ఏ విధంగా చేసిందో అడిగి ఆ విధంగా చేసుకో. ఎవరు? బృందా ఏ విధంగా చేసిందో అడుగు, అదే విధంగా చేసుకో. అవసరమే లేదు. తనైతే అన్నది కట్టెలు ఉంటే బాగుండు సార్ అని అన్నది అమ్మాయి. ఏంటంటే ఒక 2 వరుసలు కట్టెలేయు, 2 వరుసలు కట్టెలేయకు. లేదు, నేను పని చేస్తానండి. ఓకే, ఒక 2 వరుసలు వేయు. తర్వాత ఏంటి అవసరం పడి అట్లా బాగున్నాయి అనేసి అనుకున్నావు అనుకో, వీటికి కూడా వేయచ్చు. అవే పాకుతాయి. అయ్యా,
అంతే. ఎనీవేస్ నేను చేద్దాం అనుకుంటున్నానండి, కట్టెలు అయితే వేద్దామని చూస్తున్నాను. వేసాయి వేసాయి. ఈ అయితే 2 ఏంటి మొత్తం అన్ని వేస్తావు కదా, ఒక 2 వరుసలు వదిలిపెట్టు. చూద్దాం, అబ్జర్వేషన్ చేద్దామండి. ఆ. మీరు అన్నట్టు ఇంకొక మారు తన కన్ఫర్మేషన్ తీసుకుంటాను నేను. తనైతే ఒకసారి అన్నదండి, తను బాగుంది సార్, విత్ 0 థింగ్ నేను చేశానండి, బాగా సక్సెస్ వచ్చింది అని చెప్పింది. అమ్మాయి రుచి కూడా చాలా బాగుందని చెప్పింది. సో అందుకొరకు ఏమంటే మీరు అన్నట్టు వర్టికల్ నెట్ చేసి ఏమంటారు చూద్దామని ఉంది. ఇప్పుడు సీజన్ కూడా ఏంటంటే అవన్నీ ఏంటి అంటే మన కంఫర్టబిలిటీ కోసం మనం చేసుకుంటోంది, అంతకని ఇంకోటి లేనే లేదు. అంటే మన కంఫర్ట్ అంటే ఇంకోటి కూడా నిజమేనండి. అది ఏమంటుందంటే కొంచెం ఒకటి మనం వర్టికల్గా వేసినప్పుడు ఏమైతే ఫ్రూట్ గ్రావిటీకి కింద హ్యాంగ్ అవుతుంది కదా సార్. అవును. షేప్ కూడా ఉండడం వల్ల మార్కెటబిలిటీ కొంచెం ఇంకా బాగుంటుంది. అదే 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 అన్నమాట. మన కంఫర్టబిలిటీ అంటే అక్కడ అమ్ముడు పోవడం అనేది మన కంఫర్టబిలిటీ. ఎందుకంటే ఇది వంకర ఉన్నా టెంకర్ ఉన్నా మనం ఇంటికి తింటాం, అది ఓకే అయిపోయింది కదండి సార్. ఇంకొక అబ్జర్వేషన్, 1 more డిస్కవరీ డిస్కవరీ ఏం కాదు, జస్ట్ అన్ అబ్జర్వేషన్. మొన్న ఏవో కొన్ని కుండలు తీసుకున్నాను. కుండల్లోని కూరగాయలు వేసి పెట్టిన తర్వాత తింటుంటే భలే అమోఘంగా ఉన్నాయండి, ఖరాబ్ కాకుండా ఉన్నాయి. 10 రోజులైనా ఖరాబ్ కాకుండా మాకు కావు. అది ఎందుకంటే కొండల్లోంచి నీకు ఆక్సిజన్ అనేది ప్రసరించింది. అవునండి. కుండల్లో చేసుకుంటేనా కొండలో చేసుకుంటే కొండలో కూరగాయలు పెట్టి ఫ్రిడ్జ్ బదులు దాని మీద చల్లబట్టేసి పెట్టామనుకోండి, అవి చక్కగా చల్లగా నీట్గా ఉంటున్నాయి, ఖరాబ్ కాకుండా ఉంటున్నాయి. అదే ఏవో 1-2 ఏమన్నా గుచ్చులు ఉన్నవి కొంచెం ప్యూరిఫై అయినట్టు డ్యామేజ్ ఉన్నా మిగతా కూరగాయలు బాగానే ఉన్నాయి. బాగా ఉండగా కూడా వాటి యొక్క రుచి చాలా అమోఘంగా ఉంది. ఈవెన్ ఫ్రిడ్జ్ లో కూడా కూరగాయలు ఖరాబ్ అవుతాయి కదండి, ఫ్రిడ్జ్ లో ఖరాబ్ అవుతాయి. సో అవి చాలా బాగున్నాయండి. అదే ఇంకోటి మా కూరగాయలు, ఒక వంకాయలు గట్రా ఇక్కడ హాస్టల్లో పిల్లలు ఉన్నారండి. అక్షరవనం మంచి ప్రసిద్ధిగాంచిన స్కూల్ ఉంది ఇక్కడ. వాళ్ళు మంచి వేదిక నాలెడ్జ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు పిల్లలకి. ఆ పిల్లలందరూ కూడాను అసలు ఎంతో బాగుంది మావయ్య, ఎంతో బాగుంది, కూరగాయలు బాగున్నాయి, వంకాయలు బాగున్నాయి, ఇప్పుడే కోసుకొచ్చారు మావయ్య, వంకాయ మేము మార్కెట్ నుంచి తెచ్చేవి అన్ని పుచ్చులు ఉంటాయి, భయం వేస్తే తినడానికి అని అన్నారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. జస్ట్ అనదర్ టెస్ట్. అంతగా నీకేం కావాలి అసలు? అదే మావయ్య చాలా బాగుంది, మావయ్య చాలా బాగుంది తీసుకొచ్చారు మావయ్య అంటే, అవునరా నన్ను ఇప్పుడే తీసుకొచ్చాను, ఇప్పుడే తెంపి ఒక లెస్ దెన్ ½ an hour. అది ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది, ఆ రుచి కూడా ఉంటుందండి వాళ్ళకి, పిల్లలకి. అదే ఇంకా ఆ పిల్లలు అంత ఆరోగ్యవంతులకు వచ్చారంటే వాళ్ళ బుర్రలు ఎంత షార్ప్గా వెళ్తాయి, వాళ్ళ ఆర్గన్స్ ఇంకెంత షార్ప్గా ఉంటాయి, మన దేశానికి ఇంకా ఎంత ముందుకు వెళ్తారు చెప్పండి వాళ్ళు. అదే అదే మళ్ళీ ఏంటంటే అందరికీ ఒకే విధంగా ఒకే పని చేయవు. అవును సార్. పిల్లలకి ఏ విధంగా పని చేయాలి, ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తాయి. పెద్దల వాళ్ళకి ఏ విధంగా పని చేయాలో అక్కడ పని చేస్తాయి. ఆడవాళ్ళకి ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తాయి. అది బేసిక్ ఏంటంటేనండి, ఇట్ విల్ మేక్ ఎవ్రీబడి ప్రొడక్టివ్ అండి. ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఉంటే ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ వాళ్ళని ప్రొడక్టివ్ చేసి పెడుతుంది. అంతే. ఇప్పుడు కడుపుతో ఉన్న స్త్రీ తీసుకున్నది అనుకోండి, తన పిండోత్పత్తికి, తన ఆరోగ్యానికి, తన రక్తనాళాలకి, పాలిశక్తికి అనుకోండి, తన పాల ఉత్పత్తి, రక్తము శుద్ధి చేస్తుంది. అవునండి, అట్లా రక్తం శుద్ధి చేస్తుంది. కానీ వంకాయ అంటే వాతం అంటారు కానీ దట్ ఈస్ రాంగ్ అండి. అన్ని ఒత్తి ఇది అంతే. ఆయుర్వేదంలోనే వాతం అన్నారులే. కానీ మీకు నేను ఒక పని చేస్తాను, మీకు నేను శుభ్రంగా మీరు పప్పుచారు గిప్చారు చేసుకుని మంచి కాయలు, ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఒక్కొక్కటి ½ kg పంపించు. నేను నాకు ఉండండి, ఇప్పుడు అన్నీ లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి వంకాయలు ఉన్నాయి, 1 kg వంకాయలు మీకు శుభ్రమైన తీసి పంపిస్తాను. మీకు ట్రాన్స్పోర్టేషన్ కల్లా సాయంత్రం కల్లా అందేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా. మీ అమ్మగారికి చెప్పి ఒక పప్పుచారు, మీరు ఒక ఇప్పుడు ఏదో చేసుకుంటారండి, అమోఘంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. మీకు నేను పంపిస్తాను గురుగారు, తప్ప. మంచిదండి, శుభం అండి. అది ఫైన్ సూపర్. ఓకే సార్, మరి సెలవు. ఓకే, మంచిది మరి.